హే ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనము స్వీట్ చేసుకుందాం. ఏంటంటే మై ఫేవరెట్ అండ్ మై మమ్మీస్ ఫేవరెట్ రస్మలాయ్. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇది చేయడానికి ఒక రీజన్ ఉంది. ఏం లేదు, నేను పాల ప్యాకెట్ తీసుకొచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, నేను పెట్టాను అనుకొని మర్చిపోయాను. కానీ మా మమ్మీ అది వెయిట్ చేసేలోపు పాలు విరిగిపోయాయంట. సో ఏమనలేదు మా మమ్మీ నన్ను, ఎందుకంటే దీంతో ఎవరు పెట్టుకుంటారులే ఏదైనా అంటే మళ్ళీ ఒర్లుతుంది అని అనుకుంటున్నారా? కాదు, ఎందుకంటే మా మమ్మీ కాబట్టి. మా మమ్మీయే కాదండి, ఏ మమ్మీలైనా మనం ఏం చేసినా మనల్ని ఏమనరు. కానీ అదే ప్లేస్లో కనుక మా తమ్ముడు కానీ మా మమ్మీ కానీ ఆ పాలు విరగొట్టుంటే అప్పుడు వాళ్ళకు ఉండేది కదా నా చేతిలో మామూలు జాతర కాదు, ప్రియదర్శిని జాతర చూపించేదాన్ని. అది వాళ్ళకు కూడా తెలుసు. జస్ట్ ఓకే, జోక్స్ అపార్ట్, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఏం చేయాలి అని అంటే, మనము విరిగిపోయిన పాలని అది వడగట్టేసుకొని ఆ వడగట్టిన దాన్ని కూల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్లో మంచిగా పెట్టేసి గట్టిగా మూట కట్టి ఆ వాటర్ అంతా వడగట్టి దానిపైన ఏదైనా బరువు ఉన్నది పెట్టాలి. యాక్చువల్లీ నేను ఆ వీడియో తీయడం మర్చిపోయాను. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. మీరు అలా చేయండి. అది వెయిట్ పెట్టిన తర్వాత వాటర్ అంతా పోయిద్ది. దాన్ని మనం ఓపెన్ చేసి చూస్తే గట్టిగా ఒక ముద్దలా అవుతుందన్నమాట. ఆ ముద్దని మనం ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి. ఆ కలపడంలోనే ఉంటుంది, అప్పుడే వస్తాయి రసమలాయిలు అనేవి. కలిపినప్పుడు ఫస్ట్ టైం చేసే వాళ్ళ అయినా సెకండ్ టైం అయినా మన చేతులు కొంచెం నొప్పి పెడతాయి, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఈ స్వీట్ మనం బయట కొనుక్కోవాలంటే ఒక్క రసమలాయి 50 రూపీస్. సో అది మనసులో పెట్టుకుంటే మనకు ఏదైనా చేయాలనిపిస్తుంది. సో బాగా మిక్స్ చేసుకొని మంచిగా బాల్స్లా చేసుకోవాలి. ఎలా తెలుస్తుంది అది బాల్ అయింది అని అంటే, ఆ లోపల ఉన్న మనం మిక్స్ చేయడం వల్ల లోపల ఉన్న మాయిశ్చర్ అంతా పోయి ఒక డో లాగా ఫామ్ అయింది అనమాట. దాన్ని మనము చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇది రస్మలై, నాట్ రసగుల్లా. సో బాల్స్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మీకు వీడియోలో చూపించినట్టు అలా చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో షుగర్ వేసి దాంట్లో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టేసి షుగర్ సిరప్ స్టార్ట్ చేసేద్దాం. దీనికి మరీ మనకు తిక్కేం అవసరం లేదు, మీడియంగా వచ్చినా సరిపోయింది. అదే సిరప్లో ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా మరగబెట్టేసుకుందాము. అవి మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దాము అని అంటే, ఇంకో స్టవ్ పైన మనం రబ్డీ తయారు చేసుకుందాము. దానికోసము పాలు స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఒక గిన్నెలో పోసేసుకొని అది దాని పని అది అవుతూనే ఉంటుంది, మరుగుతుంది. ఈలోపు ఇక్కడ ఇవి షుగర్ సిరప్ అయిన తర్వాత ఇందులో మనం చేసిన రస్మలైస్ వేసుకుందాము. ఇక్కడే అసలు అయింది ఉంది ఏంటంటే, రస్మలాయిని సిరప్లో వేయగానే అవి విరిగిపోకూడదు అనమాట, అలానే ఉండాలి. వేసిన తర్వాత కొంచెం సేపటికి అవి ఉబ్బిపోతాయి అన్నమాట. అప్పుడు అవి మంచిగా సిరప్ అంతా దానికి పట్టేసుకుంటుంది. తర్వాతకి ఇవి ఇక్కడ వేసిన తర్వాత ఆ 10 minutes బాయిల్ అవుతూ ఉండాలి. ఇక్కడ మనం పక్కన రబ్డీ కోసం పాలను పెట్టుకున్నాం కదా, అవి కూడా మంచిగా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే, కుంకుమ పువ్వు వేసుకొని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత షుగర్ కూడా వేయాలి. షుగర్ నేను వేసాను, బట్ శాండీ పాప వీడియో తీయడం మర్చిపోయింది. ఇట్స్ ఓకే, షుగర్ కూడా వేయండి. వేసిన తర్వాత అది అలా అవుతుంది. ఈలోపు అవి రెండు అవుతుంటాయి కదా, మనం ఏం చేయాలంటే గార్నిషింగ్కి మనకి డ్రై ఫ్రూట్స్ కావాలి. సో ఎక్కువ అవసరం లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ మనకి రసమలాయిలు ఎన్ని అయితే మనం తినే దాన్ని బట్టి మనం చాప్ చేసుకోవచ్చు. నేను ఇలా కొన్ని చాప్ చేసి పెట్టుకున్నాను సన్నగా, నీట్గా. మీరు ఎలా అయినా చాప్ చేసుకోండి, అది మీ ఇష్టము. సో తర్వాతకి మన రసమలాయిని అలా గార్నిషింగ్కి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. వేసుకొని పైనుంచి రబ్డీ పోసేసి తర్వాత మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకొని డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఇక్కడ ఎవరు తింటున్నారో గెస్ చేస్తారా మీరు? ఇది నా ఫేవరెట్ కాబట్టి నేనే టేస్ట్ చేస్తాను, ఆ తర్వాతే ఎవరికైనా పెడతాను. సో చూసారు కదా, మన స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, చూసేద్దాం ఎలా ఉంది. చెప్పు సోనీ పాప, తొందరగా తిను 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 చెప్పు. ఎంజాయ్ చేస్తుంది సోనీ. ఓకే, నచ్చినట్టుంది.